అందరికీ! మనం పూరీలోకి ఎప్పుడు రొటీన్‌గా ఒక్క కర్రీనే చేసుకుంటాం ఆలూతో. కాకపోతే వాళ్ళ మా అమ్మ వెరైటీగా ట్రై చేసింది. రెసిపీ చాలా వచ్చింది. ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలో కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఉడకబెట్టుకున్న చిన్న చిన్న బంగాళదుంపలు, పసుపు, ఉప్పు వేసుకొని లైట్‌గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే నూనెలో ఒక బిర్యానీ ఆకు అండ్ మనం ముందుగా చేసుకున్న పేస్ట్ వేసుకొని నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మనం బఠానీలు అండ్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు టైం వేస్ట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మూత తీసుకొని చివర్లో దీన్ని కసూరి మెత్తి వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కర్రీ రెడీ.